హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బి ఇన్సైట్స్. ఆల్రెడీ మనం యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ అనే టాపిక్ కంటెంట్ చూసాం. దాని యొక్క డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాం. ఇప్పుడు వాటి ప్రీవియస్ బిట్స్ అనేవి ఎలా వస్తున్నాయో చూద్దాం. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్, మురియాటిక్ యాసిడ్ ఈజ్ సైంటిఫికల్లీ నోన్ యాజ్. మురియాటిక్ యాసిడ్కి మరొక నేమ్ ఏంటో అడిగాడు. అది మనం క్లాస్లో చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్. హెచ్సిఎల్ని మురియాటిక్ యాసిడ్ అని కూడా అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమంటాం? మురియాటిక్ యాసిడ్ అంటాం. ఈ హెచ్సిఎల్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఎక్కువగా యాక్వారీజియాలో యూజ్ చేస్తాం. యాక్వారీజియా అంటే దీన్ని రాయల్ వాటర్ అని కూడా అంటాం. యాక్వారీజియాని ఏమంటాం? రాయల్ వాటర్ అంటాం. రాయల్ వాటర్ అంటాం. ఈ రాయల్ వాటర్లో హెచ్సిఎల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అంటాం. ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అంటాం. నెక్స్ట్ కింగ్ ఆఫ్ కెమికల్స్ అనొచ్చు. కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని కూడా అనొచ్చు. ఆయిల్ ఆఫ్ విట్రియాల్ లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ లేదా కింగ్ ఆఫ్ యాసిడ్స్. దీన్ని H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, the common element for all acids. సెకండ్ క్వశ్చన్, ద కామన్ ఎలిమెంట్ ఫర్ ఆల్ యాసిడ్స్ అన్నింటిలో ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది. ఎందుకు హైడ్రోజన్ ఉంటుందంటే బేసిక్గా యాసిడ్స్ గివ్స్ H+ అయాన్స్. యాసిడ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? యాసిడ్ అనే వర్డ్ ఎసిడస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎసిడస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. యాసిడ్స్ ఆర్ సౌర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ టేస్ట్ ఎలా ఉంటుంది? సౌర్ ఇన్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ గివ్స్ H+ అయాన్స్. H+ ఇచ్చేవన్నీ యాసిడ్స్గా చెప్తాం. ఇక్కడ బ్రోమిన్ ఉంది. బ్రోమిన్ ఏమంటాం? లిక్విడ్ నాన్ మెటల్ అంటాం. లిక్విడ్ నాన్ మెటల్ అంటాం. బ్రోమిన్ లిక్విడ్ నాన్ మెటల్. అలాగే లిక్విడ్ మెటల్ ఏంటి? మెర్క్యూరీని లిక్విడ్ మెటల్ అంటాం. లిక్విడ్ నాన్ మెటల్ ఏమో బ్రోమిన్, లిక్విడ్ మెటల్ ఏమో మెర్క్యూరీ. లిక్విడ్ మెటల్ అని మెర్క్యూరీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, aqueous solution of copper sulfate. చూడండి, కాపర్ సల్ఫేట్ యొక్క aqueous సొల్యూషన్ అడిగాడు. ఆ సొల్యూషన్ అనేది రెటినస్ పేపర్ ఎలా చేంజ్ అవుతుందని ఆప్షన్స్ అడిగాడు. బేసిక్గా కాపర్ సల్ఫేట్ CuSO4 నేచర్ ఏంటి? CuSO4 ఎసిడిక్ నేచర్. CuSO4 నేచర్ ఏంటి? ఎసిడిక్ నేచర్. సో ఎసిడిక్ నేచర్ అంటే యాసిడ్స్లో లిట్మస్ పేపర్ ఎలా చేంజ్ అవుతుంది? యాసిడ్స్లో లిట్మస్ పేపర్ అనేది బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్గా చేంజ్ అవుతుంది. బ్లూ టు రెడ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డాష్ కెన్ డిజాల్వ్ గోల్డ్ అంటే బంగారాన్ని కరిగించే రసాయనం ఏంటి అని అడిగాడు. బంగారాన్ని కరిగించే రసాయనం యాక్వారీజియా. ఏంటి యాక్వారీజియా? చూద్దాం ఒకసారి. యాక్వారీజియా అనేది రాయల్ వాటర్. దీనికి మరొక పేరు రాయల్ వాటర్ అంటాం. రాయల్ వాటర్ అంటాం. దీని కాంబినేషన్ యాక్వారీజియాలో ఏముంటుంది? HCl, అదేవిధంగా HCl HNO3. నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవి రెండు ఉంటాయి. HCl 3 parts ఉంటే నైట్రిక్ యాసిడ్ అంటే 1 part ఉంటుంది. దీని యొక్క రేషియో ఎంత అవుతుంది? 3:1. సో ఇక్కడ బంగారాన్ని కరిగించేది ఏంటి? యాక్వారీజియా. ఫిఫ్త్ క్వశ్చన్, which of the following acids gives less H+ ions? తక్కువ H+ ions ఇచ్చే యాసిడ్ ఏంటి అని అడిగాడు. తక్కువ H+ ఇచ్చే అయాన్స్ CH3COOH. చూడండి ఒకసారి, స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ యాడెడ్ విత్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా స్ట్రాంగ్ యాసిడ్స్ తీసుకోండి. స్ట్రాంగ్ యాసిడ్స్ అనేవి వాటర్కి యాడ్ చేస్తే కంప్లీట్లీ converted into H+ ions. These are completely converts H+ ions.
సో స్ట్రాంగ్ యాసిడ్స్ ఏమైనా వాటర్తో రియాక్ట్ అయితే కంప్లీట్గా H+గా కన్వర్ట్ అయిపోతాయి, అవి స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. అదే వీక్ యాసిడ్స్ అంటే ఎలా ఉంటాయి? వీక్ యాసిడ్స్ అనే వాటర్లో మిక్స్ చేస్తే వాటర్తో రియాక్ట్ అయితే పార్షియల్లీ కన్వర్ట్స్ H+ అయాన్స్, అంటే పూర్తిగా కన్వర్ట్ అవ్వు, పార్షియల్లీ కన్వర్ట్స్ H+ అయాన్స్, అంటే ఇవి పూర్తిగా కరగవు. సో ఇక్కడ వీక్ యాసిడ్స్ అనేవి ఏంటి? తక్కువ ఉండాలి. సో దీనిలో వీక్ యాసిడ్ ఏంటి? CH3COOH అనేది వీక్ యాసిడ్. ఇది తక్కువ H+ అయాన్స్ని ఇస్తుంది, H+ అయాన్స్ అనేది ఇస్తుంది. సో స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం? స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్స్ HCl అని చెప్పొచ్చు, నెక్స్ట్ H2SO4 అని చెప్పొచ్చు, అలానే HNO3 అని కూడా చెప్పొచ్చు. HNO3, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో వీ హ్యావ్ ద కరెక్ట్ ఆప్షన్ B, CH3COOH. నెక్స్ట్ 6th question. Which of the following oxides is not acidic? ఏ ఆక్సైడ్స్ ఎసిడిక్ కాదు అని అడిగాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాన్ మెటల్ వాటర్తో రియాక్ట్ అయింది, ఏదైనా నాన్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది అనుకో. when a non-metal react with oxygen, it gives non-metal oxide. It gives non-metal oxide. At the same time that non-metal oxide react with acid, that non-metal oxide react with water to give acids. ఇలా యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఒక నాన్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే నాన్ మెటల్ ఆక్సైడ్ ఫామ్ అయింది, అదే నాన్ మెటల్ ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయితే యాసిడ్స్ ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ ఇలా యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈజ్ నాట్ ఎసిడిక్ అంటే చూడండి, SO2, P2O5, SO3, N2, ఇవన్నీ NO2, ఇవన్నీ ఎసిడిక్ నేచర్ కలిగినవి. ఈజ్ నాట్ యాసిడిక్ అంటే CO, కార్బన్ మోనాక్సైడ్ న్యూట్రల్ నేచర్. CO, కార్బన్ మోనాక్సైడ్ అనేది న్యూట్రల్ నేచర్. CO, కార్బన్ మోనాక్సైడ్ న్యూట్రల్ నేచర్. సో కరెక్ట్ ఆప్షన్ A. A mixture of concentrated nitric acid and concentrated hydrochloric acid in the ratio of is called aquaresia. చూడండి, ఇప్పుడే మాట్లాడాం మనం aquaresia ఏంటి? aquaresia కాంబినేషన్ HCl ప్లస్ HNO3 రెండు కలిపితే aquaresia మనం చెప్తాం. సో HCl అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, HNO3 అనేది ఎంత పర్సెంట్? HCl 3% ఉంటే 3% HNO3 అయితే 1% ఉంటుంది. సో 3:1. ఇక్కడేం అడిగాడు? ముందు నైట్రిక్ యాసిడ్ అడిగాడు. సో నైట్రిక్ యాసిడ్ అయితే 1:3 పెడతాం. సో 1:3, ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th question, ఇట్ మీన్స్ 8th question. The bases change the color universal indicator to dash color. the color. బ్లూ కలర్లో చేంజ్ అవుతాయి. బేసెస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి? బ్లూ కలర్లోకి చేంజ్ అవుతాయి. బేసెస్ ఏంటి? బేసిక్గా బేసెస్ అని బెటర్ టు టేస్ట్. బేసెస్ అనేవి బెటర్ టు టేస్ట్. ఇట్ గివ్స్ OH- అయాన్స్. అలానే బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్లో మారుతుంది. రెడ్ టు లిట్మస్ పేపర్ ఎలా చేంజ్ అవుతుంది? రెడ్ టు బ్లూ. బ్లూ అనేది బ్లూగానే ఉంటుంది, బట్ రెడ్ అనేది బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. సో వీ హ్యావ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆన్సర్ B, ఆప్షన్ B. 9th question. In general, how can a neutralize reaction be written? Neutralize reaction. So here neutralize reaction ఏంటి చూడండి. when alkali or base react with acid, and base react with acid to give salt and water, సాల్ట్ ప్లస్ వాటర్, సాల్ట్ ఫామ్ అవుతుంది, అలానే వాటర్ కూడా ఫామ్ అవుతుంది. అటువంటి రియాక్షన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో ఆల్కలీ ఆర్ బేస్ రియాక్ట్ విత్ యాసిడ్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. కరెక్ట్ ఆన్సర్ B. ఇట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ప్రొడ్యూస్. మెటల్స్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ అయితే ఏం పిలుస్తాం? సాల్ట్. అది ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ ఫామ్ అవుతుంది. సాల్ట్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది.
ఇక్కడ యాసిడ్ మెటల్స్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, ఆప్షన్ సి. సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, ఆప్షన్ సి ఈజ్ ద రెలవెంట్ ఆప్షన్. Which of the following salt is acidic? Which of the following salt is acidic? చూడండి, ఇక్కడ ఏ సాల్ట్ ఎసిడిక్ నేచర్లో ఉంటుందని అడిగాడు. ఇక్కడ మనకి ఎసిడిక్గా బేసిక్గా తెలియాలంటే కొన్ని పాయింట్స్ తెలియాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ when strong acid react with weak base, strong acid react with weak base to give acidic salt. acidic salts ఎప్పుడు ఫామ్ అవుతాయి? స్ట్రాంగ్ యాసిడ్ అనేది వీక్ బేస్తో రియాక్ట్ అయితే ఎసిడిక్ సాల్ట్ ఫామ్ అవుతాయి. అలాగే ఇంకేం ఫామ్ అవుతాయి? స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ స్ట్రాంగ్ బేస్ టు గివ్ న్యూట్రల్ సాల్ట్స్. న్యూట్రల్ సాల్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఎసిడిక్ సాల్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. అయితే ఇక్కడ ఫాలోయింగ్ ఈజ్ ఎసిడిక్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 తీసుకోండి. H2SO4 react with base, weak base MgOH twice to give acidic salt MgSO4. మెగ్నీషియం సల్ఫేట్ ప్లస్ 2H2O ఫామ్ అవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఫామ్ అయింది, మెగ్నీషియం సల్ఫేట్. సో ఆప్షన్ డి అనేది ఏంటి? ఎసిడిక్ సాల్ట్. ఆప్షన్ డి అనేది ఏంటి? ఎసిడిక్ సాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. NaCl is a salt which is formed by, NaCl ఏంటి? న్యూట్రల్ సాల్ట్. న్యూట్రల్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుంది చెప్పాం? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. when strong acid plus strong base react with ఈ రెండు రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతాయి? న్యూట్రల్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అన్న ఆప్షన్ సి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 13th క్వశ్చన్. సోడియం హైడ్రాక్సైడ్ దేంతో రియాక్ట్ అవుతుంది చూడండి. టు ఫార్మ్ సింపుల్ సాల్ట్ సొల్యూషన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ యాసిడ్ తీసుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ యాసిడ్ టు గివ్ సాల్ట్ ప్లస్ వాటర్. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ని యాసిడ్ అంటే HCl తీసుకో, ఏమవుతుంది? NaCl ఫామ్ అవుతుంది, సోడియం క్లోరైడ్ ప్లస్ H2O వాటర్ ఫామ్ అయింది. సో ఇక్కడ టు ఫార్మ్ సింపుల్ సాల్ట్ సొల్యూషన్ విత్ సోడియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఇవి ఫామ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. If a solution changes the color of blue litmus paper to red litmus paper, will the pH of the solution be? బ్లూ టు రెడ్ వచ్చిందంటే లిట్మస్ పేపర్ బ్లూ టు రెడ్ ఫామ్ అయిందంటే, బ్లూ టు రెడ్ అంటే ఏంటి? సబ్స్టెన్స్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంది. ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటే pH వాల్యూ దేనికి తక్కువగా ఉండాలి? 7 కంటే తక్కువగా ఉండాలి. ఎసిడిక్ సబ్స్టెన్స్ అయితే pH వాల్యూ less than 7. బేసిక్ సబ్స్టెన్స్ అయితే pH వాల్యూ greater than 7. న్యూట్రల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సాల్ట్ అనేది న్యూట్రల్ సబ్స్టెన్స్ అయితే pH దేనికి ఈక్వల్? 7కి ఈక్వల్గా ఉంటుంది. 0, 7, 14. pH స్కేల్లో మెజర్మెంట్ ఎలా ఉంటుంది? 0 అంటే హైలీ ఎసిడిక్. 0 అంటే ఏంటి? హైలీ ఎసిడిక్. 0 అంటే హైలీ ఎసిడిక్. హైలీ ఎసిడిక్. 0 అంటే హైలీ ఎసిడిక్, 7 అంటే న్యూట్రల్ స్టేట్, 14 అంటే హైలీ బేసిక్గా మనం చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎసిడిక్ ఏంటి? లెస్ దాన్ 7. సో లెస్ దాన్ 7 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. A solution turns red litmus to blue, the pH likely to red to blue అన్నాడు.
రెడ్ టు బ్లూ అంటే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్లో మారిందంటే సబ్స్టెన్స్ ఏంటి? బేసిక్ సబ్స్టెన్స్, బేసిక్ నేచర్ కలిగి ఉంది. బేసిక్ నేచర్ కలిగి ఉంది. సో బేసిక్ నేచర్ కలిగి ఉంటే మనం ఇప్పుడే మాట్లాడడం బేసిక్ నేచర్ అంటే ఎంత ఉండాలి? బేసిక్ నేచర్కి pH గ్రేటర్ దాన్ 7 ఉండాలి. గ్రేటర్ దాన్ 7 అంటే 7 కంటే ఎక్కువగా ఉండాలి. 7 కంటే ఎక్కువ, గ్రేటర్ దాన్ 7 ఎక్కువ ఒకటే ఆప్షన్ C ఒకటే మాత్రం ఉంది. సో ఇది బేసిక్ నేచర్ కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. అప్రాక్సిమేట్ వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ లెమన్ జ్యూస్ అప్రాక్సిమేట్లీ. లెమన్ జ్యూస్ అంటే ఇది ఏ నేచర్ ఉన్నట్టు? ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు. ఎసిడిక్ నేచర్ అంటే ఎలా ఉంటుంది? లెస్ దాన్ 7 ఉంటుంది. దీని యొక్క pH వాల్యూ ఎలా ఉంటుంది? లెస్ దాన్ 7 ఉంటుంది. సో లెస్ దాన్ 7 ఉన్న వాల్యూ ఒక ఆప్షన్ బి మాత్రమే ఉంది. సో ఇట్ విల్ బి ద లెమన్ జ్యూస్ pH వాల్యూ. When the pH value increases from 7 to 14 it shows 7 to 14 ఇంక్రీజ్ అయ్యి అంటే ఏం జరుగుతున్నట్టు? decrease its H minus 1 ions H plus 1 ions increase OH minus concentration అంటే బేస్కి ఏమని చెప్పాము మనం మామూలుగా? బేస్కి pH వాల్యూ అనేది ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. సో గ్రేటర్ దాన్ 7 ఉంది అంటే 7 to 14 అనేది ఏమవుతుంది? గ్రాడ్యువల్గా OH మైనస్ అయాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రెలవెంట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ టేక్ బ్లూ లిట్మస్ టు రెడ్? బ్లూ టు రెడ్ ఫామ్ అవ్వాలి. బ్లూ టు రెడ్ ఫామ్ అవ్వాలంటే అది ఏమవ్వాలి? ఎసిడిక్ నేచర్ అవ్వాలి. ఎసిడిక్ నేచర్. సో దీనిలో ఎసిడిక్ నేచర్ ఉన్న ఆప్షన్ వెనిగర్ ఒకటే. లైమ్ వాటర్ అంటే లెమనేడ్ కాదండి. లైమ్ వాటర్ వేరే CaCO3 OH కాల్షియంతో కంబైన్ అయి ఉంటుంది లైమ్ వాటర్. సో వెనిగర్ విల్ బి ద రైట్ ఆన్సర్. వెనిగర్లో ఉండే యాసిడ్ ఏంటి? ఎసిటిక్ యాసిడ్. బేకింగ్ సోడా సొల్యూషన్. బేకింగ్ సోడాగా మనం ఏం చెప్తాం? NaHCO3 సోడియం బైకార్బోనేట్. NaHCO3 సోడియం బైకార్బోనేట్ అనేది బేకింగ్ సోడా. What will be the value of the solution which turns the red litmus to blue? Red to blue అయిందట. red to blue అయిందంటే ఇదే సొల్యూషన్? బేసిక్ సొల్యూషన్. సో బేసిక్ సొల్యూషన్కి pH వాల్యూ ఎలా ఉంటుంది? బేసిక్ సొల్యూషన్కి pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. సో మోర్ దాన్ 7 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ 20. The color of inactive litmus solution. Litmus solution means neutral solution. So neutral solution ఏ కలర్ ఉంటుంది? న్యూట్రల్ లిట్మస్ పేపర్ పర్పుల్ కలర్లో ఉంటుంది. సో లిట్మస్ పేపర్స్ అనేవి లైకెన్స్ అనే మొక్క నుంచి రెడీ చేస్తారు. లైకెన్స్ అనే మొక్క నుంచి రెడీ చేస్తారు. ఇవి ఇండికేటర్స్గా యూజ్ చేస్తాం. లిట్మస్ పేపర్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఇండికేటర్స్గా యూజ్ చేస్తాం. ఇది మళ్ళీ సింథటిక్ ఇండికేటర్స్, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్, అలానే న్యాచురల్ ఇండికేటర్స్, ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ ఉంటాయి. దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. డౌట్ ఉంటే ఒకసారి చూడండి. సో లాస్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ ఏ యాంఫోటరిక్ ఆక్సైడ్? యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే ఏదైనా మెటల్ ఆక్సైడ్ దేంతో రియాక్ట్ అవ్వాలి? యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి, బేస్తో రియాక్ట్ అవ్వాలి. ఏదైనా మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి, బేస్తో రియాక్ట్ అవ్వాలి. అండ్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్ అండ్ బేస్ దెన్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. ఇక్కడ రెండు సందర్భంలో కూడా సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. సో అటువంటి ఆక్సైడ్స్ని యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం. అటువంటి ఆక్సైడ్స్ని ఏమని పిలుస్తాం? యాంఫోటరిక్ ఆక్సైడ్. సో దోస్ ఆర్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం దీనికి? అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్. జింక్ ఆక్సైడ్. ఇక్కడ మనకు అల్యూమినియం ఆక్సైడ్ ఉంది, చూజ్ చేసుకోవచ్చు. సో ఇది యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్లో ప్రీవియస్గా వచ్చిన బిట్స్ని మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. ఆ బిట్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయో చూసాం. సో మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.